బీజేపీ చెప్పిందే చేస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా అని ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని టీహెచ్ఆర్ నగర్ లో 20 లక్షలతో నిర్మించే ముదిరాజ్ హాస్టల్ ప్రహారీ గోడకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ముదిరాజులతో రాజకీయ చైతన్యం రానంత వరకు ఇది కావాలి అది కావాలి అని అడుక్కునే స్థితిలోనే ఉంటారని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అదే టీఆర్ఎస్ లో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా అనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తా, వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇలా సిద్దిపేట ముదిరాజ్ భవన్ సాక్షిగా చెప్పుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి బీసీ బిడ్డనే ఉంటుంది తప్ప ఇంకొకరు మాట చెప్తే ఆ మాట కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ లేదు. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్ లో ఒక బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు మోహన్ యాదవ్ అని ఒక యాదవ్ బిడ్డను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి మేము ఒకసారి మాట చెప్తే బరాబర్ మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకని ఐక్యంగా ఉంటారా విడిపోతారా మీ ఇష్టం. 119 ఒక్కరు గెలుస్తారా మీరు ఆలోచించుకోరు బాగా. మనకి ఇది కావాలి అది కావాలనేటువంటి పరిస్థితి నుంచి బయటికి వచ్చి 156% ఉన్నటువంటి బీసీలు శాసించే రోజు రావాలంటే ముఖ్యంగా నేను కోరుకున్నది ఒకటి, మీ అందరికీ ఐకమత్యం రావాలి. అందరూ ఆశీర్వదిస్తేనే, మీరందరూ ఓట్లు వేస్తేనే నేను ఇక్కడ ఎంపీ హోదాలో ఇక్కడికి వచ్చిన. నా దగ్గరికి రావడానికి ఎవరు ఇబ్బంది పడ్డా నేనేం పోగొడపలే. వచ్చిన వాళ్ళందరికీ నీ కులం ఏంటి, నీ పార్టీ ఏంటి అని అడగకుండా నిజాయితీగా పనిచేస్తా ఉన్నా. ఎందుకంటే నిజాయితీగా సిద్దిపేట ప్రజలు ఓటేసి